ఫ్రెండ్స్, డిఎస్సి టెట్ రాసే అభ్యర్థులతో పాటు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు కూడా ఉపయోగపడేలా ఇంగ్లీష్ గ్రామర్లో ప్రతి టాపిక్ని డెప్త్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా టాపిక్స్ ఉన్నాయి, అలాగే ఎక్సర్సైజ్ పార్ట్లు కూడా ఉన్నాయి. టెక్స్ట్ బుక్ వైజ్ కూడా నేను గ్రామర్ టాపిక్స్ చేస్తాను. అలాగే ఇక నుంచి త్వరలో ఇంగ్లీష్తో పాటు మ్యాథ్స్ వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, అయితే ఈ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి నేను ప్లేలిస్ట్లో మొత్తం టాపిక్ వైజ్ పెట్టడం జరిగింది. ఎవరైనా ఆ టాపిక్స్ ఆ ప్లేలిస్టులు చూసి నేర్చుకోవచ్చు. ఇక నేను ఇంగ్లీష్లో ఏ టాపిక్ ఎన్ని వీడియోలు చేశాను అనేది ఒకసారి మీకు చెప్పి ఆ తర్వాత మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నౌన్ 8 వీడియోస్, ప్రొనౌన్ 4 వీడియోస్, వెర్బ్ 10 వీడియోస్, యాడ్వర్బ్ 10 వీడియోస్, adjective 5 వీడియోస్, conjunctions 15 వీడియోస్, propositions 38 videos, phrases 5 videos, clauses 4 videos, degrees of comparison 7 videos, question tag 3 videos, articles 4 videos, subject verb agreement 4 videos, join the sentences with conjunctions 13 videos, active voice passive voice 8 videos, WH word questions framing 3 videos. ప్రస్తుతానికి టెన్సెస్ 12 వీడియోస్ అయ్యాయి, ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఉన్నాయి. ప్లే లిస్ట్లో ఉన్న వీడియోసే కాకుండా ఇంకా నేను నా ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే నెగిటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా రాయాలనే వీడియో కూడా చేయడం జరిగింది. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఎస్ఆర్ఎన్ క్వశ్చన్స్ రాయడం సంబంధించి కూడా ఒక వీడియోని చేయడం జరిగింది స్టార్టింగ్లోనే. కాబట్టి ఈ ప్లేలిస్ట్లో లేని ఈ వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎన్నో వీడియోలు మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. Welcome to Murthy Maths and English channel. Friends, today we discuss about the usage of past continuous tense. అంటే మనం గత వీడియోలో సింపుల్ పాస్ట్ కొంచెం నేర్చుకున్నాము. ఈరోజు మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ సందర్భంలో యూజ్ చేయాలనేది నేర్చుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. దీని స్ట్రక్చర్ చెప్దాం ముందు. సబ్జెక్ట్ ప్లస్ వజ్ కానీ వర్ కానీ ప్లస్ వెర్బోనికి ఐఎన్జీ ప్లస్ అదర్ వర్డ్స్. వజ్ వర్ ప్లస్ వెర్బోనికి ఐఎన్జీ ఉంటుంది. ఓకేనా? పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. అయితే వజ్ అనేది సింగులర్స్కి సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్ వాడతాం, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ వాడతాం. సబ్జెక్ట్ సింగులర్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? ఐ, హీ, షీ, ఇట్. అలాగే సింగులర్ నౌన్స్ ఏ వచ్చినా రామ, గీత, యాపిల్, డాగ్ ఇవే వచ్చినా సరే ఈ విధంగా మనకి సింగులర్స్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్ వాడతాం. అదే సబ్జెక్టు ప్లూరల్ అయితే ఉయ్, యూ, దే. ఈ ప్లూరల్ కదా, ప్లూరల్ అయితే ఏం వాడతాం? వర్ వాడతాం. ఓకేనా? సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్, ప్లూరల్ అయితే వర్. తర్వాత ప్లస్ వెర్బ్ వన్ ఐఎన్జీ. ఐ వాజ్ ప్లేయింగ్, హీ వాజ్ ప్లేయింగ్, షీ వాజ్ ప్లేయింగ్. ఆ విధంగా వీ వర్ ప్లేయింగ్, యూ వర్ ప్లేయింగ్, దే వర్ ప్లేయింగ్. ఈ విధంగా సింగులర్ అయితే వజ్, ప్లూరల్ అయితే వర్. నెక్స్ట్ అండి, ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఎఫర్మేటివ్లో పాజిటివ్లో ఉన్న సెంటెన్స్. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నిన్న ఈ టైంకి వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు అని. దీన్ని ఇది ఎఫర్మేటివ్ పాజిటివ్ సెంటెన్స్. ఎఫర్మేటివ్ పాజిటివ్. దీనికి మనము నెగిటివ్ రాద్దాం. సో ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను, నెగిటివ్ రాయాలంటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి, దాని పక్కన నాట్ పెట్టాలి. మరి దీని హెల్పింగ్ వర్బ్ క్లియర్గా ఉంది, ఏంటంటే ఇక్కడ వర్. కాబట్టి దీని పక్కన నాట్ పెడితే అది నెగిటివ్లోకి మారిపోతుంది. దే వర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే బై దిస్ టైమ్. ఇది నెగిటివ్ అండి, నెగిటివ్లోకి మారింది. దే వర్ నాట్ అంటే ఇందులో హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉందో దాని పక్కన నాట్ పెట్టిస్తాం. ఓకేనా? అప్పుడు నెగిటివ్లోకి మారిపోద్ది. అంటే వాళ్ళు నిన్న ఈ టైంకి క్రికెట్ ఆడుతూ ఉండడం లేదు. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇదే సెంటెన్స్కి క్వశ్చన్ తయారు చేద్దాం. ఒక సెంటెన్స్కి ఒక అసర్టివ్ లేదా ఒక ఎఫర్మేటివ్లో ఉన్నటువంటి పాజిటివ్ సెంటెన్స్ని మనము క్వశ్చన్ తయారు చేయాలంటే ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ను ముందు తీసుకొచ్చి సబ్జెక్ట్ని తర్వాత రాయాలి, అంతే కదా? సో వర్ను ముందు తీసుకురండి. వర్, దే. ఈ వర్ని దేకి ముందు తీసుకెళ్తే అది క్వశ్చన్స్లోకి మారిపోద్ది. వర్ దే ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే బై దిస్ టైమ్. ఓకే, ఇది క్వశ్చన్ అండి, అంటే ఇంట్రాగేటివ్. ఇదే ఇంట్రాగేటివ్ నెగిటివ్ రాయాలనుకుంటే నాట్ ఎక్కడ పెడతాం? దే తర్వాత పెట్టాలి. అంటే వర్ దే నాట్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే బై దిస్ టైమ్. ఇది నెగిటివ్
ఆఫ్ ఇంట్రాగేటివ్కి నెగిటివ్ అనమాట ఇది. ఈ ఇంట్రాగేటివ్కి ఇది నెగిటివ్ రాసాం. వర్ దే నాట్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే బై దిస్ టైం క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టాలండి పైన. వాళ్ళు నిన్న ఈ టైంకి క్రికెట్ ఆడుతూ ఉన్నారా, వాళ్ళు నిన్న ఈ టైంకి ఆడుతూ ఆడడం లేదా అని అడగడం. అయితే ఇక్కడ మనము ఇక్కడ నాట్ అనేది సబ్జెక్ట్ తర్వాత రాయాలి, లేదంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ పక్కన పెట్టినప్పుడు కాంట్రాక్షన్ రాయాలి తప్ప వర్ నాట్ దే అని రాయకూడదు. వరంట్ దే ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే బై దిస్ టైం అని చెప్పాలి. ఓకేనా? ఈ విధంగా మనం ఎఫర్మేటివ్లో ఉన్నటువంటి పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ రాసాం, క్వశ్చన్ రాసాం, ఆ క్వశ్చన్కి నెగిటివ్ కూడా రాసాం. ఇప్పుడు ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్. ఎస్టర్డే గిరి అండ్ రవి ప్లేయిడ్ టెన్నిస్. నిన్న గిరి రవి టెన్నిస్ ఆడారు. దే స్టార్టెడ్ అట్ 10 o'clock. 10 గంటలకు స్టార్ట్ చేశారు. అండ్ ఫినిష్డ్ అట్ 11:30. 10 గంటలకు స్టార్ట్ చేసి 11:30కి క్లోజ్ చేశారు. ఇప్పుడు నిన్న జరిగింది గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? సో 10కి స్టార్ట్ చేసి 11:30కి వాళ్ళు ఏం చేశారు, ముగించారు. మరి ఈ మధ్యలో 10:30కి అప్పుడు ఏం చేస్తున్నట్టు, వాళ్ళు ఆట ఆడుతూ ఉన్నట్టు కదా. 10కి స్టార్ట్ చేశారు, 11:30 పూర్తిందంటే ఈ మధ్యలో ఏ టైంలో అయినా సరే 10:30 కానీ 10:20 కానీ ఆ టైంలో ఆ గేమ్ ఆడుతూ ఉన్నట్టు. ఓకేనా? అంటే గతంలో పలానా టైంకి ఒక పని జరుగుతూ ఉంటే, గతంలో పలానా పర్టికులర్ టైంకి ఒక పని జరుగుతూ ఉంటే దానిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇది ప్రజెంట్ నవ్ అంటే ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్. గతంలో ఒక టైంకి స్టార్ట్ అయ్యి ఒక టైంకి ఫినిష్ అయిపోద్ది. కానీ ఈ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యే లోపు ఒక పర్టికులర్ టైం, ఈ మధ్యలో టైం అంటే సపోజ్ ఇది ఎంత స్టార్ట్ అయ్యింది ఇక్కడ 10కి, అంతే కదా. ఎంత క్లోజ్ అయ్యింది గేము, 11:30కి ఆడడం ముగించారు. ఈ మధ్యలో 10:30 ఉంది కదా. ఈ 10:30కి వాళ్ళు ఏం చేస్తున్నప్పుడు అంటే గతంలోనే ఒక పని పర్టికులర్ ఒక టైంకి ఆ పని కొనసాగుతూ ఉంది, ఆ పని జరుగుతూ ఉందని చెప్పడాన్నే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ రూల్ అండి, ఇట్ షోస్ ఎన్ యాక్షన్ విచ్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఇట్ షోస్ ఎన్ యాక్షన్ విచ్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో పర్టికులర్ టైంకి ఒక పని జరుగుతూ ఉంటే దానిని మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. అంటే సపోజు నేను ఈ టైంకి టిఫిన్ చేస్తూ ఉన్నాను, నిన్న ఈ టైంకి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఓకేనా? లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నాను. అంటే గతంలో సంబంధించిన ఇండికేషన్స్ ఉండాలి, నెక్స్ట్ పర్టికులర్ టైం ఉండాలి, ఇదే టైంకి అని చెప్పడం. అలాగే నిన్న ఉదయం 10 గంటలకి నేను టీవీ చూస్తూ ఉన్నాను, నిన్న ఉదయం 11 గంటలకి నేను మార్కెట్కి వెళ్తూ ఉన్నాను. అంటే గతం గురించి చెప్పాలి, పర్టికులర్ టైం చెప్పాలి, ఒక పని జరుగుతూ కంటిన్యూస్లో ఉండాలి. అలాంటి సందర్భంలో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈజీగా క్లూ వర్డ్స్ ఏంటంటే ఎట్ ఉండాలి, ఎట్ తర్వాత టైము, పాస్ట్ టైం ఎక్స్ప్రెషన్స్ అంటే అట్ 10 o'clock ఎస్టర్డే, అట్ 10 o'clock లాస్ట్ నైట్, లేదా అట్ దిస్ టైం అని చెప్పొచ్చు. ఓకేనా? నిన్న ఈ టైంకి అని. అలాగే ఈ ఏమైనా పాస్ట్ ఇండికేషన్స్ ఏమైనా రావచ్చు. ఎట్ తర్వాత టైం ఉండి ఇక్కడ పాస్ట్ టైం సంబంధించిన లాస్ట్ ఇయర్లో కానీ అదే ఎస్టర్డే అని కానీ ఏ విధంగా ఇక్కడ రావచ్చు. ఆ విధంగా వచ్చినట్లయితే మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి. వాజ్ బై వర్ ప్లస్ వెర్బోనికి ఐఎన్జీ వాడాలి. నెక్స్ట్ ఇంకేంటి రావచ్చు, పాస్ట్ టైం ఎక్స్ప్రెషన్ ప్లస్ దిస్ టైం బై దిస్ టైం. అంటే లాస్ట్ సండే దిస్ టైం, లాస్ట్ ఇయర్ దిస్ టైం, ఎస్టర్డే బై దిస్ టైం, నిన్న ఈ టైంకి, అలాగే లాస్ట్ ఇయర్ ఈ టైంకి పలానా పని చేస్తూ ఉన్నాను అని చెప్పడం. అలాంటివి వచ్చాయి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడడమే. వాజ్ కానీ వర్ కానీ వెర్బోనికి ఐఎన్జీ రాయడమే. ఓకేనా? ఈ క్లూ వర్డ్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళాక మీకు ఈజీగా అర్థమవుతుంది. షీ డాష్ ప్లే అట్ 5 o'clock ఎస్టర్డే. అట్ ఉంది, 5 o'clock అని పర్టికులర్ టైం చెప్పాడు. ఎస్టర్డే పాస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంది ఇక్కడ. అంటే నిన్న 5 గంటలకి నేను ఆడుతూ ఉన్నానని చెప్పాలి. నిన్న అని చెప్పి పర్టికులర్ టైం చెప్పాడంటే పాస్ట్ కంటిన్యూస్లోనే చెప్పాలి. లేదా నిన్న 5 గంటలకు ఆడాను అంటే ఇప్పుడు ఈ అట్ 5 o'clock అవసరం లేదు, ఎస్టర్డే అంటే సరిపోద్ది. షీ ప్లేడ్ ఎస్టర్డే అంటే సింపుల్ సరిపోద్ది, ఆడాడని. కానీ నిన్న పలానా టైంకి పలానా పని చేస్తున్నాను అని చెప్పినప్పుడు కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాలి. ఏ కంటిన్యూస్లోని? పాస్ట్ కంటిన్యూస్లోనే చెప్పాలి. కాబట్టి ఎట్ ఉంది, టైం ఉంది, ఎస్టర్డే టైం పాస్ట్ టైం ఇండికేషన్ ఉంది. కాబట్టి ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ చెప్పాలి. వాజ్ కానీ వర్ కానీ వెర్బోన్ ఐఎన్జీ చెప్పాలి. అయితే ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి వాజ్ తీసుకోవాలి. షీ వాజ్
ప్లేకి వెర్బోన్కి ఐఎన్జీ ఏమవుతుంది, ప్లేయింగ్. షీ వాజ్ ప్లేయింగ్ అట్ 5 o'clock ఎస్టర్డే. నెక్స్ట్ ఐ డాష్ స్టడీ ఫర్ ది ఎగ్జామ్ అట్ 5 o'clock ఎస్టర్డే. నేను నిన్న 5 గంటలకు నేను ఎగ్జామ్ కోసం చదువుతూ ఉన్నాను నా చెప్పడం. సో ఇక్కడ ఎట్ ఉంది, 5 o'clock ఉంది, ఎస్టర్డే ఉంది. ఓన్లీ ఎస్టర్డే ఉంటే అది జరిగిపోయింది, కంటిన్యూస్లో ఉండదు. నిన్న 5 గంటలకు ఎగ్జామ్ కోసం చదివాడు అంటాం. అదే ఎట్ ప్లస్ టైం ఇచ్చా అన్నాడంటే కంపల్సరీగా నిన్న 5 గంటలకి ఎగ్జామ్ కోసం చదువుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఓకేనా, అది ఎట్తో టైం ఇండికేషన్ ఉంటే ఆ విధంగా చెప్పాలి. నెక్స్ట్ ఐ వచ్చింది కాబట్టి ఐ వాజ్ రాయాలి, స్టడీకి ఐఎన్జీ స్టడీయింగ్. ఓకేనా, ఈ విధంగా ఎట్ ప్లస్ పర్టికులర్ టైం ఉండాలి. పాస్ట్ ఇండికేషన్ ఉంటే మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. అట్ 5:30 దిస్ మార్నింగ్, ఉదయం అంటే ఈరోజు ఉదయం 5:30కి పర్టికులర్ చెప్పేసాడు. దిస్ మార్నింగ్ అంటే మనము ఆ రోజు దిస్ మార్నింగ్ అన్నాడు, దాని అర్థం పెట్టి మనం అక్కడ మార్నింగ్ లేనట్టు, ఏదో ఆఫ్టర్నూన్ లేకపోతే సాయంత్రం దాని గురించి చెప్తున్నట్టు, అంతే కదా. కాబట్టి అట్ 5:30 దిస్ మార్నింగ్ అంటే ఈ మార్నింగ్ 5:30కి అంటే పర్టికులర్ టైం చెప్పేశాడు. దిస్ మార్నింగ్ అని పాస్ట్ ఇండికేషన్ చెప్పాడు అంటే ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది అనమాట. అప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఐ తర్వాత వాజ్, ఐ వాజ్, దానికి ఇంగ్ ఫామ్ ఏమవుతుంది, వాకింగ్. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ వాడాలని డిసైడ్ అయిన తర్వాత వాజ్ వర్ ప్లస్ వెర్బోన్ ఐఎన్జీ వాడాలి. అయితే ఇక్కడ ఐ సింగులర్ కాబట్టి వాజ్కి వాజ్ పెట్టి తర్వాత వెర్బోన్ ఐఎన్జీ రాయాలి. నెక్స్ట్ అండి, ఐ డాష్ హ్యావ్ డిన్నర్ అట్ 8 o'clock ఎస్టర్డే ఈవినింగ్. చూసారా, అట్ 8 o'clock ఎస్టర్డే ఈవినింగ్ అని పర్టికులర్గా చెప్పడం జరిగింది. నిన్న ఈ సాయంత్రం 8 గంటలకి మేము డిన్నర్ చేస్తూ ఉన్నాము అనాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలంటే ఐ ఉంది కాబట్టి మనం ఏం రావాలి, వాజ్ రాయాలి. వాజ్ ప్లస్ వెర్బోన్ ఐఎన్జీ. ఐ వాజ్, ఇక్కడ మెయిన్ వర్బ్ ఏమి వచ్చిందండి, హ్యావ్. ఐ వాజ్ హ్యావింగ్ డిన్నర్ అట్ 8 o'clock ఎస్టర్డే ఈవినింగ్. మీకు ఒక డౌట్ రావాలి, సరే హ్యావ్ స్టేటివ్ వెర్బ్ కదా, మీరు హ్యావ్కి కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు అన్నారు కదా, ఇక్కడ ఎలాగ వాడారంటే హ్యావ్ గురించి నేను చాలా కొన్ని వీడియోలో చెప్పాను. ఏంటంటే హ్యావ్ అనేది 2 సందర్భాల్లో వాడచ్చు, స్టేటివ్ వెర్బ్గా, మెయిన్ వెర్బ్గా. ఎందుకంటే లంచ్ తీసుకున్నప్పుడు, డిన్నర్ చేసినప్పుడు, ఆ విధంగా ఆ సందర్భాలలో బాత్ చేసినప్పుడు హ్యావ్కి కంటిన్యూస్ రాయొచ్చు. కానీ పొసెషన్ అంటే కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ బుక్, ఐ హ్యావ్ ఏ హౌస్ అని ఆ విధంగా కలిగి ఉన్నాను మీనింగ్లో వచ్చినప్పుడు మాత్రం కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు హ్యావ్కి, కాబట్టి ఇక్కడ వాడచ్చు. నెక్స్ట్ అండి, వాట్ డాష్ యూ అట్ 10 o'clock లాస్ట్ నైట్. వెర్బ్ ఇచ్చింది ఇక్కడ డూ, అంటే నువ్వు లాస్ట్ నైట్ అట్ 10 o'clock 10 గంటలకి ఏం చేస్తున్నావు అని అడగాలి, అంతే కదా. పర్టికులర్గా టైం ఇచ్చాడు, ఎట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, లాస్ట్ నైట్ పాస్ట్ ఇండికేషన్ ఇచ్చాడు కాబట్టి అంటే రాత్రి 10 గంటలకి, లాస్ట్ నైట్ 10 గంటలకి నువ్వేం చేస్తున్నావని అడగాలి. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు. క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఏమొస్తుందండి, హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చి సబ్జెక్ట్ తర్వాతకి వెళ్తుంది కదా. కాబట్టి వాజ్ బై వర్ ప్లస్ వెర్బోన్ ఐఎన్జీలో ఇక్కడ యూ సబ్జెక్ట్ కాబట్టి యూకి ఇప్పుడు కూడా వర్రే వాడాలి. యూని ఇప్పుడు ప్లూరల్గానే తీసుకోవాలి. వాట్ వర్ యూ డూయింగ్ అట్ 10 o'clock లాస్ట్ నైట్. ఇది ఇంట్రాగేటివ్లో ఉంది కాబట్టి వర్ అనేది ముందు రాసి తర్వాత యూ రాయడం జరిగింది. ఓకేనా, వెర్బోన్కి ఐఎన్జీ. దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ చెప్పాను, పాస్ట్ టైం ఎక్స్ప్రెస్ను ముందున్నాయి అనుకున్నా. లాస్ట్ ఇయర్ దిస్ టైం అన్నా, దిస్ టైం లాస్ట్ ఇయర్ అన్నా ఏదైనా ఒకటే. అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఐ డాష్ లివ్ ఇన్ అమెరికా అంటే నేను అమెరికాలో నివసిస్తున్నానంటే ఐ వాజ్ లివింగ్ అని చెప్పాలి. ఐ రాయాలి. వాజ్ బై వర్ ప్లస్ వెర్బోన్ ఐఎన్జీకి ఐ సింగులర్ కాబట్టి వాజ్ తీసుకోవాలి. వెర్బోన్కి ఐఎన్జీ లివ్కి లివింగ్. ఐ వాజ్ లివింగ్ ఇన్ అమెరికా అంటే దిస్ టైం లాస్ట్ ఇయర్ అనడం వల్ల. అలా కాకుండా ఈ సెంటెన్స్లో ఐ డాష్ లివ్ ఇన్ అమెరికా అంటే యాక్చువల్గా ఇది ఏ టైం ఇండికేషన్స్ ఏమన్నప్పుడు ఏం చెప్పాలంటే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో చెప్పవచ్చు ఐ లివ్ ఇన్ అమెరికా అని. అంటే మనం ఎక్కడ ఉంటానో మన స్టేటస్ ప్రజెంట్ గురించి చెప్తాం. ఇది లేదా ఇక్కడ ఫర్ సిన్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా రాయొచ్చు. హ్యావ్ ప్లస్ V3 కానీ, హ్యావ్ బీన్ ప్లస్ V3 కానీ, హ్యాజ్ ప్లస్ V3 కానీ, హ్యాజ్ బీన్ ప్లస్ వెర్బోన్ ఐఎన్జీ కానీ. ఓకేనా, ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు సిన్స్ ఫర్ ఇచ్చినప్పుడు ఏమీ ఇవ్వకుండా ఇటువంటి ఎట్ కానీ టైం కానీ ఇవేవి ఇవ్వకుండా బై దిస్ టైం అని కానీ ఏమి ఇవ్వకుండా ఇచ్చినప్పుడు సింపుల్గా ఇచ్చినప్పుడు అంటే ఇది సింపుల్ ప్రజెంట్లో రాయాలి. గతంలో మీకు చెప్పాను సింపుల్ ప్రజెంట్లో ఐ లివ్ ఇన్ అమెరికా అని. అంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నానో ప్రజెంట్ స్టేటస్ చెప్పడం సింపుల్ ప్రజెంట్. ఇక్కడ సిన్స్ ఫర్ ఇస్తే మాత్రం ప్రజెంట్ పర్ఫెక్ట్లో కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ చెప్పాలి. కానీ దిస్ టైం లాస్ట్ ఇయర్ అనేసరికి మారిపోయింది పాస్ట్ కంటిన్యూస్లోనే. అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను అమెరికాలో నివసిస్తూ ఉండేవాడిని, ఇప్పుడు లేదని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ వి డాష్ ఈట్ బిర్యానీ లాస్ట్ నైట్ దిస్ టైం. లాస్ట్ నైట్ ఈ టైంకి మేము బిర్యానీ తింటున్నాము అంటే దిస్ టైం అంటే ఈ టైంకి, లాస్ట్ నైట్ ఈ టైంకి అని చెప్పాడు కాబట్టి పర్టికులర్గా ఇది
పాస్ట్ కంటిన్యూస్లోనే చెప్పాలి. వీ వచ్చింది కాబట్టి వర్ తీసుకోవాలి. వీ వర్ వెర్బ్ వన్కి ఐఎన్జీ ఈటింగ్. వీ వర్ ఈటింగ్ బిర్యానీ లాస్ట్ నైట్ దిస్ టైం. లాస్ట్ నైట్ at 10 o'clock దే డాష్ వాచ్ ఏ మూవీ. అంటే లాస్ట్ నైట్ 10 గంటలకు వారు మూవీ వాచ్ చేస్తున్నారని చెప్పాలి. పర్టికులర్గా కంటిన్యూస్ టెన్స్లోనే వాడాలి. దే వర్ వాచింగ్ ఏ మూవీ. ఈ డాష్ మనీ అట్ దట్ టైం ఆ సమయంలో అని అర్థం. ఎట్ దట్ టైం అంటే ఆ సమయంలో. ఎట్ దట్ టైం అన్నా కూడా మనం పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి. హీ వాజ్ ఆస్కింగ్ మనీ అట్ దట్ టైం అంటే ఆ టైంలో ఆ సమయంలో మనీ అడుగుతున్నాడు అతను అని చెప్పడం. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ అంటే సెకండ్ రూలు, 2 ప్యారలల్ యాక్షన్స్ గతంలో అంటే పాస్ట్లోనే జరుగుతాయి. 2 ప్యారలల్ యాక్షన్స్ కంటిన్యూస్లో జరుగుతాయి. ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకో పని కూడా జరుగుతూ ఉంటే ఆ 2 పనులను పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. అర్థమైందా. ప్యారలల్ యాక్షన్స్ వర్ గోయింగ్ ఆన్ పాస్ట్ అట్ ద సేమ్ టైం. ఒకే టైంలో 2 పనులు కంటిన్యూస్లో జరిగితే ఆ రెండింటిని పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్లోనే 2 పనులు జరుగుతున్నాయి, 2 కంటిన్యూస్లో జరుగుతున్నాయి. ఇది యాక్షన్ 1, ఇది యాక్షన్ 2. ఓకేనా. ఇలాంటి సిచ్యువేషన్ మనం దేంతో చెప్తాం అంటే వైల్తో చెప్తాం. వైల్ ఆ సమయమనా అని అర్థం. ఆ ఒక పని జరుగుతున్న సమయంలో ఇంకో పని అంటే నేను టీవీ చూస్తున్న సమయంలో మా సిస్టర్ పాట పాడుతూ ఉంది. 2 కంటిన్యూస్లో ఉంటాయి. పాట పాడుతూ ఉండడం కంటిన్యూసే, టీవీ చూడడము కంటిన్యూసే, 2 లాంగ్ యాక్షన్సే. నేను చదువుతూ ఉన్న సమయంలో మా అమ్మ వంట చేస్తూ ఉంది, 2 కూడా లాంగ్ యాక్షన్సే. చదవడము కొంచెం లాంగ్ యాక్షనే, నెక్స్ట్ వంట చేయడం కూడా లాంగ్ యాక్షనే. ఆ విధంగా ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకో పని జరుగుతూ ఉంటే వైల్తో చెప్తాం. రెండింటిని పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి. చూద్దాం. వైల్ ఐ డాష్ వాచ్ టీవీ మై సిస్టర్ డాష్ సింగ్ అంటే నేను టీవీ చూస్తున్న సమయంలో మా సిస్టర్ పాట పాడుతూ ఉన్నది. పాట పాడడము కంటిన్యూసే, వాచ్ చేయడము కంటిన్యూస్. ఇది 2 లాంగ్ యాక్షన్స్ జరుగుతాయి. వైల్ ఐ వాజ్ వాచింగ్ టీవీ మై సిస్టర్ వాజ్ సింగింగ్. నేను టీవీ వాచ్ చేస్తున్న సమయంలో మా సిస్టర్ పాట పాడుతూ ఉన్నది అని. ఓకేనా. నెక్స్ట్ వైల్ ఐ డూ మై వర్క్ మై మదర్ కుక్డ్ ఫుడ్ అని వచ్చింది. ఎక్కడంటే నేను నా వర్క్ చేసుకుంటున్న సమయంలో మా అమ్మ వంట వండుతుంది, ఫుడ్ కుక్ చేస్తూ ఉన్నది అని అర్థం. 2 కంటిన్యూస్ టెన్స్లే. కుక్ చేస్తూ ఉండడం కంటిన్యూసే, వర్క్ చేయడం కూడా కంటిన్యూసే, లాంగ్ యాక్షనే. వర్క్ కూడా లాంగ్ యాక్షనే, టైం పడుతుంది. కుకింగ్ కూడా టైం పడుతుంది. 2 లాంగ్ యాక్షన్స్ కాబట్టి 2 కంటిన్యూస్ టెన్స్లు రాయాలి. వైల్ ఐ వాజ్ డూయింగ్ మై వర్క్ మై మదర్ వాజ్ కుకింగ్. ఇక్కడ ఐ సింగులర్ కాబట్టి వాజ్ ప్లస్ వెర్బ్ 1 ఐఎన్జీ, మై మదర్ సింగులర్ కాబట్టి వెర్బ్ 1 ప్లస్ వాజ్ ప్లస్ వెర్బ్ 1 ఐఎన్జీ. నెక్స్ట్ అంటే వైల్ షీ డాష్ కుక్ ద ఫుడ్ ద చిల్డ్రన్ ప్లే అంటే ఆమె ఫుడ్ వండుతున్న సమయంలో పిల్లలు ఆడుతూ ఉన్నారు. అంటే 2 లాంగ్ యాక్షన్స్. ఫుడ్ వండుతూ ఉండడం లాంగ్ యాక్షన్, షార్ట్ యాక్షన్ కాదు, వెంటనే అయిపోదు. అలాగే ప్లే ఆడడం కూడా లాంగ్ యాక్షన్ కాబట్టి రెండింటిని కూడా కంటిన్యూస్ టెన్స్లోనే వాడాలి. వైల్ షీ వాజ్ కుకింగ్ ద ఫుడ్ ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్. ఇక్కడ చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి వర్ ప్లస్ వెర్బ్ 1 ఐఎన్జీ రాయాలి. అంటే ఆ సమయంలో ఒక పని జరుగుతూ ఉన్న సమయంలో ఇంకో పని జరుగుతూ ఉంటే. వైల్ దే డేస్ ప్లే ఐ డాష్ వాచ్ టీవీ అంటే వాళ్ళు వాడుతున్న సమయంలో నేను టీవీ వాచ్ చేస్తున్నాను. ఈ 2 లాంగ్ యాక్షన్సే కాబట్టి వైల్ దే ఆర్ ప్లేయింగ్ ఐ వాజ్ వాచింగ్ టీవీ. వాళ్ళు ఆడుతూ ఉన్న సమయంలో నేను టీవీ వాచ్ చేస్తూ ఉన్నాను అని. ఈ విధంగా 2 పనులు ప్యారలల్గా ఒకే టైంలో జరుగుతూ ఉంటే గతంలో దానిని మనము 2 కంటిన్యూస్ టెన్స్లోనే పాస్ట్ కంటిన్యూస్ చెప్పాలి. వైల్ ఇచ్చాడంటే ఆ 2 యాక్షన్లో కూడా కంటిన్యూస్ ఉంది అంటే 2 లాంగ్ యాక్షన్స్ అయినట్లయితే రెండింటిని మనం పాస్ట్ కంటిన్యూలోనే రాయాలి. నెక్స్ట్ వైల్ షీ డాష్ డాన్స్ ఐ డాష్ సింగ్ అంటే ఆమె డాన్స్ చేస్తూ ఉన్న సమయంలో నేను పాట పాడుతున్నాను అని చెప్పడం. అంటే డాన్స్ చేయడము పాట పాడడం 2 కూడా లాంగ్ యాక్షన్సే. పాట వెంటనే అయిపోదు, షార్ట్ యాక్షన్ కాదు. డాన్స్ కూడా షార్ట్ యాక్షన్ కాదు కాబట్టి లాంగ్ యాక్షన్స్ 2 జరుగుతాయి. కాబట్టి వైల్ షీ వాజ్ డాన్సింగ్ ఐ వాజ్ సింగింగ్. ఇక్కడ సి సింగులర్ కాబట్టి వాజ్ ప్లస్ వెర్బ్ 1 ఐఎన్జీ, ఐ సింగులర్ కాబట్టి వాజ్ ప్లస్ వెర్బ్ 1కి ఐఎన్జీ. మనకి ఎగ్జామ్లో ఏమిస్తారంటే ఒక సపోజ్ వైల్తో ఉన్న పార్ట్ను కంప్లీట్గా ఇచ్చేసి ఈ పార్ట్ని డాష్ అడగచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవాలి 2 మనకి ఇక్కడ కంటిన్యూస్గా లాంగ్ యాక్షన్స్ అయితే దీన్ని కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ రాయాలి. లేదా దీన్ని ఇచ్చేసి ఇక్కడ డాష్ అడగచ్చు.
ఓకేనా. సో ఈ విధంగా వైల్తో ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కంటిన్యూస్గా వస్తుంది. వైల్తో ఉన్న పార్ట్లో కంటిన్యూస్ టెన్సే వాడాలి. వైల్తో రాసిన పార్ట్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్సే వాడాలి. పాస్ట్ కంటిన్యూస్ వజగాని వరగని వెర్బోన్ అయించి ఆ పక్కన ఆటోమేటిక్ మనకి అది కూడా లాంగ్ యాక్షన్ అయితే వెంటనే మనం పాస్ట్ కంటిన్యూస్లోనే రాయాలి. ఓకేనా. చూడండి రూల్ నెంబర్ 3, పాస్ట్లో అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉంటుంది. ఎంత గతం గురించే పాస్ట్ కంటిన్యూస్. ఒక పని జరుగుతూ ఉంటుంది. ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు ఒక పని సడన్గా ఇంకో మరో పని జరుగుతుంది అనమాట. అంటే జరగడం అంటే కంటిన్యూస్ కాదు. ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఒక పని కంప్లీట్ అయిపోద్ది. 2 పనులు అనమాట. అంటే ఉదాహరణకి నేను టీవీ చూస్తుండగా మా నాన్నగారు వచ్చారు అంటే ఒకటి లాంగ్ యాక్షను, ఒకటి షార్ట్ యాక్షను. ఈ జరుగుతూ ఉన్నది లాంగ్ యాక్షను, కంటిన్యూస్లో ఉన్నది లాంగ్ యాక్షను. ఇంకొక పని వెంటనే జరిగిపోద్ది అనమాట. ఒక పని జరుగుతూ ఉండగా ఒక పని జరిగిపోద్ది. అదేంటంటే షార్ట్ యాక్షను. షార్ట్ యాక్షన్ని వీటిలో చెప్పాలి, లాంగ్ యాక్షన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. వజ్ కానీ వర్ కానీ వెర్బన్ కయించి. అయితే దీని క్లూ వర్డ్స్ ఏంటంటే దీంట్లో ఈ రూల్లో మనం వెన్తో వస్తాయి, వైల్తో వస్తుంది, యాజ్తో వస్తుంది. వెన్తో ఎలాగ వస్తుందంటే వెన్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V2. వెన్తో వచ్చిన పార్ట్లో V2 రాయాలి, కంటిన్యూస్లో రాయకూడదు. వెన్తో వచ్చిన పార్ట్లో V2 రాయాలి. ఓకేనా. మిగతా పార్ట్లో వెర్బోన్ కయించి రాయాలి. వెర్బోన్కి అదే వజ్ కానీ వర కానీ వెర్బోన్ ఐఎన్జీ రాయాలి. మిగతా పార్ట్లో పాస్ట్ కంటిన్యూస్ రాయాలి. వెంట ఉన్న పార్ట్లో V2 రాయాలి. వెంట ఉన్న పార్టే షార్ట్ యాక్షను, పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్లో ఉన్న పార్ట్ ఏమో లాంగ్ యాక్షను. నెక్స్ట్ అదే వైల్తో ఇస్తే వైల్ అయినా యాజ్ అయినా ఆ రెండిటితో ఉన్నది ఎప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూట్లోనే రాయాలి. వైల్ కానీ యాజ్ కానీ ఉన్నటువంటి ఆ పార్ట్లో పాస్ట్ కంటిన్యూట్లో అంటే లాంగ్ యాక్షన్స్ని ఇప్పుడు కూడా వైల్తో చూపించాలి, యాజ్తో చూపించాలి. షార్ట్ యాక్షన్ని వెంటతో చూపించాలి. ఓకేనా. మిగతా పార్ట్ V2 రాయాలి. అంటే ఒక పని కంటిన్యూస్లో ఉంటుంది, ఒక పని పూర్తి అయిపోద్ది కదా. కాబట్టి ఒకటి పాస్ట్ కంటిన్యూస్, ఇంకోటి సింపుల్ పాస్ట్. చూద్దాం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. వెన్ ఐ డాష్ వాచ్ టీవీ, సారీ ఇక్కడ వెన్ ఉండదు, ఐ డాష్ వాచ్ టీవీ వెన్ మై ఫాదర్ డాష్. అంటే ఇక్కడ ఈ రెండిట్లో మా ఫాదర్ రావడము, వాచ్ చేయడము లాంగ్ యాక్షన్. అయితే వాచ్ చేయడం అనేది లాంగ్ యాక్షన్, రావడం అనేది షార్ట్ యాక్షన్. ఎక్కడో బయలుదేరి వస్తుంటాడు, మనకు తెలియదు విషయం. వచ్చాడు రాలేదు మనం చూడడం, రావడం అనేది ఒకసారి రావడం చూస్తాం, జస్ట్ షార్ట్ యాక్షన్. రావడం అనేది మన కళ్ళ ముందు రావడం అలా కనబడదు. మనం ఇంట్లో టీవీ చూస్తున్నాం, ఆ టైంకి ఫాదర్ వచ్చాడు. కాబట్టి ఇది షార్ట్ యాక్షన్, ఇది లాంగ్ యాక్షన్. సో దీనిని పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఐ వాజ్ వాచింగ్ టీవీ వెన్ మై ఫాదర్ కేమ్. నేను టీవీ చూస్తున్న సమయమున మై ఫాదర్ వచ్చాడు. వెన్ మై ఫాదర్ కేమ్ ఐ వాజ్ వాచింగ్. మా ఫాదర్ వచ్చిన సమయానికి నేను టీవీ చూస్తున్నాను. అంటే వాళ్ళ ఫాదర్ రావడం అనేది కంప్లీట్ అయిపోయింది, కానీ ఈ వాచ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట టీవీ చూడడం. ఓకేనా. సీ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ వైల్ సీ డాష్ క్రాస్ ది రోడ్. ఇక్కడ చూడండి, సీ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. ఇక్కడ మెట్ V2లో ఉంది. వైల్ సీ డాష్ ది రోడ్ అంటే వైల్ రోడ్ని క్రాస్ చేస్తుంటే, అంటే యాక్సిడెంట్ జరగడం అనేది షార్ట్ యాక్షనే. యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, యాక్సిడెంట్ షార్ట్ యాక్షన్ కాబట్టి వీటిలో చెప్పాలి. అయితే రోడ్డు క్రాస్ చేస్తుండగా, నేను క్రాస్ చేస్తుండగా, ఆమె రోడ్డు క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తూ ఉండడం అనేది కొంచెం లాంగ్ యాక్షన్ కదా దీనితో పోల్చుకుంటే. ఇది లాంగ్ యాక్షన్ కాబట్టి వైల్ సీ వాజ్ క్రాసింగ్ ద రోడ్. సీ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ వైల్ సీ వాజ్ క్రాసింగ్ ద రోడ్. వైల్తో స్టార్టింగ్లో ఉండొచ్చు పార్ట్లు, లేదు మధ్యలోనే ఉండొచ్చు. ఓకేనా. కాబట్టి వైల్తో ఉన్న పార్ట్లు ఇప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. అయితే ఇక్కడ ముందు పార్ట్కి మీరు డౌట్ రావచ్చు, సార్ ఇందాక మీరు వైల్తో ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ చెప్పారు కదా, ఇక్కడ ఎలా అంటే అవేంటి రెండు కంటిన్యూస్లో ఉంటాయి, రెండు లాంగ్ యాక్షన్సే. యాక్సిడెంట్ జరగడం అనేది లాంగ్ యాక్షన్ కాదు కదా, షార్ట్ యాక్షనే కదా, జరిగిపోద్ది అనమాట ఇది. కాబట్టి ఇది లాంగ్ యాక్షన్, ఇది షార్ట్ యాక్షన్. వైల్ ఐ డాష్ గో టు స్కూల్ ఐ డాష్ ఎ స్నేక్. అంటే నేను స్కూల్కి వెళ్తూ ఉన్న సమయంలో పామును చూశాను. అంటే స్కూల్కి వెళ్తూ ఉండడం అనేది లాంగ్ యాక్షను, పామును చూడడం అనేది షార్ట్ యాక్షను. పామును అలా చూస్తూ ఉండిపోం కదా, జస్ట్ వెళ్తున్న సమయంలో పామును చూస్తాం అంతే, జస్ట్ షార్ట్ యాక్షన్. వెంటనే కంప్లీట్ అయిపోయింది చూడడం. కానీ మనం స్కూల్కి వెళ్తూ ఉన్న సమయం అనేది గోయింగ్ యాక్షన్, ఆన్గోయింగ్ యాక్షన్. ఇది లాంగ్ యాక్షన్ కాబట్టి వైల్ ఐ వాజ్ గోయింగ్ టు ద స్కూల్ ఐ డాష్ ఏ స్నేక్ ఐ సా ఏ స్నేక్. ఇక్కడ ఇది లాంగ్ యాక్షన్, షార్ట్ యాక్షన్ కాబట్టి ఈ షార్ట్ యాక్షన్కి మనము ఏం చెప్పాలంటే V2లో చెప్పాలి, ఇది పాస్ట్ కంటిన్యూస్ చెప్పాలి. ఒకవేళ ఇది కూడా లాంగ్ యాక్షన్ కనిపిస్తే మనము దీని ముందు రూల్ ప్రకారంగా వైల్తో వచ్చినప్పుడు రెండు కంటిన్యూస్లోనే చెప్పాలి. ఈజీగా మనకు అర్థమైపోద్ది అది కంటిన్యూస్లో ఉన్నాయో లేవు రెండుని. ఓకేనా. ఐ డాష్ టు సినిమా వెన్ గిరి మేక్ ఏ ఫోన్ కాల్. అంటే నేను సినిమాకి వెళ్తున్న సమయంలో
వెన్ గిరి ఏ ఫోన్ మేక్ మీ ఏ ఫోన్ కాల్. నేను సినిమాకి వెళ్తున్న సమయమున గిరి ఫోన్ కాల్ చేశాడు, నాకు కాల్ చేశాడని అర్థం. అయితే ఇక్కడ సినిమాకి వెళ్తూ ఉండడం అనేది లాంగ్ యాక్షన్. ఐ వాజ్ గోయింగ్, ఐ అనేది సింగులర్ కాబట్టి వాజ్ ప్లస్ వెర్బోన్కి ఐఎన్జీ. ఐ వాజ్ గోయింగ్ టు సినిమా వెన్ గిరి మేడ్ ఏ ఫోన్ కాల్ టు మీ ఎస్టర్డే. మేక్కి వీటూ రూపం పెట్టండి మేడ్. వెన్తో ఉన్న పార్ట్లు ఎప్పుడు కూడా వీటూ రాయాలి. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో 2 డాష్లు ఇచ్చి వెన్తో ఉన్న పార్ట్లో వీటూ రాయాలి. ముందు పార్ట్ పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. ఇది లాంగ్ యాక్షన్, ఇందులో కంటిన్యూస్ ఉంటుంది. సినిమాకి వెళ్తూ ఉన్నప్పుడు నేను రవి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చిందని, రవి నాకు కాల్ చేశాడని అర్థమైందా? కాల్ చేశాడనేది అది షార్ట్ యాక్షన్, సినిమాకి వెళ్తున్నాడు అనేది లాంగ్ యాక్షన్. వెన్ ఐ డాష్ ఎంటర్ ది రూమ్ రవి డాష్ ఈజ్ వర్క్ డూ ఈజ్ వర్క్. అంటే నేను వెన్ వచ్చిందంటే ఇక్కడ వెన్ ఐ ఎంటర్ ద రూమ్ రవి డూ ఈజ్ హోంవర్క్. అంటే నేను రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రవి హోంవర్క్ చేస్తున్నాడు. ఇందులో లాంగ్ యాక్షన్ ఇది హోంవర్క్ చేస్తూ ఉండడం లాంగ్ యాక్షన్, రూమ్లోకి ఎంటర్ అవ్వడం అనేది షార్ట్ యాక్షన్. కాబట్టి వెన్తో ఉన్న పార్ట్లో వీటు రాయండి ఎంటర్డ్. వెన్ ఐ ఎంటర్డ్ ద రూమ్ రవి వాజ్ డూయింగ్, ఇది పాస్ట్ కంటిన్యూలో రాయాలి. రవి వాజ్ డూయింగ్, రవి సింగులర్ కాబట్టి వాజ్ ప్లస్ వెర్బోన్ ఐఎన్జీ. ఓకేనా? వెన్తో ఉన్న పార్ట్లో వీటు వస్తుంది, మిగతా పార్ట్ వాజ్ ప్లస్ వాజ్ కానీ వర్ కానీ ప్లస్ వెర్బోన్కి ఐఎన్జీ వస్తుంది. ఓకేనా? లాంగ్ యాక్షన్కి పాస్ట్ కంటిన్యూస్, షార్ట్ యాక్షన్కి సింపుల్ పాస్ట్ వీటు. ఐ డాష్ హ్యావ్ డిన్నర్ వెన్ దే కమ్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చే సమయానికి మేము డిన్నర్ చేస్తున్నాము. అలాగే మా నాన్నగారు వచ్చే సమయానికి నేను టీవీ చూస్తున్నాను, మా నాన్నగారు వచ్చే సమయానికి నేను డాన్స్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు వెన్ ఉపయోగిస్తాం. అదే నేను స్కూల్కి వెళ్తున్న సమయంలో పామును చూశాను, వైల్ ఐ వాజ్ గోయింగ్ టు ద స్కూల్ ఐ సా ఎ స్నేక్, అప్పుడు వైల్ ఉపయోగిస్తాం. కానీ వాళ్ళు వచ్చిన సమయానికి మేము లేదా నేను డిన్నర్ చేస్తున్నాను అన్నప్పుడు వెన్ ఉపయోగిస్తాం. ఏదైనా వెన్తో ఉంది కాబట్టి ఇక్కడ డిన్నర్ చేస్తూ ఉండడము, వాళ్ళు రావడము, ఇందులో షార్ట్ యాక్షన్ ఏంటి రావడం, కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ చేస్తూ ఉండడం అనేది ఇక్కడ లాంగ్ యాక్షన్ అక్కడ, అంతే కదా. ఐ వాజ్ హ్యావింగ్, హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. ఐ వాజ్ హ్యావింగ్ డిన్నర్ వెన్ దే కేమ్ అంటే వాళ్ళు వచ్చేటప్పటికి నేను డిన్నర్ చేస్తున్నాను. హీ డాష్ హీ ఫైండ్ ది కీ యాజ్ హీ క్లీన్ ద ఫ్లోర్. యాజ్తో కూడా అంటే ఆమె అతను ఫ్లోర్ని క్లియర్ చేస్తున్నప్పుడు కీని అతనికి కనబడింది, ఎక్కడుందో తెలిసింది, అతనికి దొరికిందనమాట. కాబట్టి యాజ్తో కానీ వైల్తో ఉన్న పార్ట్లో పాస్ట్ కంటిన్యూసే వాడాలి. వైల్ హీ వాజ్ క్లీనింగ్. ఇక్కడ V2 వాడాలి. ఇక్కడ V2 ఫైండ్ ఫౌండ్ FOUND ఫౌండ్ వాడాలి. ఇది కీ దొరకడం అనేది షార్ట్ యాక్షన్, ప్రత్యేకించి దాని గురించి అంతలే కదా. కానీ ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటాడు ఫ్లోర్ని, అది లాంగ్ యాక్షన్ కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో వాడాలి యాజ్ తోటి. ఎక్కువగా వెన్ వైల్ తీస్తాడు. ఓకేనా? ఈ విధంగా మనము ఒక పని జరుగుతూ ఉన్న సమయంలో ఇంకో పని ఇంటరప్టెడ్గా జరగడం. అంటే నేను టీవీ వాచ్ చేస్తుంటాను, ఈ టైంలో మన ఫాదర్ వస్తుంటాడు, ఒకటి జరిగిపోద్ది, ఇంకోటి జరుగుతూ ఉంటుంది, టీవీ వాచ్ చేస్తూ ఉంటాం. ఆ సందర్భంలో ఈ యొక్క స్ట్రక్చర్ని, ఈ రూల్ని ఉపయోగిస్తాం. ఓకేనండి? ఇక చూడండి, సునీల్ జంప్డ్ ఆఫ్ ది బస్ వైల్ ఇట్ డాష్. ఇక్కడ వైల్ ఇచ్చాడు, ఒక డాష్ ఇచ్చాడు. ఇక్కడ ముందు ఏమిచ్చాడంటే జంప్డ్ అంటే వీటూలు ఇచ్చాడు. వీటూలు ఇచ్చాడు కాబట్టి వైల్ తర్వాత ఇప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూస్ రాసిన కళ్ళు మూసుకొని, ఇక్కడ V2 ఇచ్చి వైల్ తర్వాత ఒక డాష్ ఇచ్చినట్లయితే పాస్ట్ కంటిన్యూస్ రాయాల్సిందే. ఇట్ వాజ్ మూవింగ్. ఇట్ సింగులర్ కాబట్టి వాజ్ ప్లస్ వెర్బోన్కి ఐఎన్జీ రాసినవే. ద టీచర్ డాష్ టీచ్ వెన్ ఐ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్. వెన్తో ఉంది, ఇక్కడ V2 ఉంది. వెన్తో V2 ఇచ్చాడంటే ఇది షార్ట్ యాక్షన్. దీని ముందు మ్యాక్సిమం మనకి కంటిన్యూస్గా ఉందా, లాంగ్ యాక్షనా కాదో చూసుకోండి. అంటే ద టీచరు టీచ్ చేస్తున్న సమయంలో, అంటే ఇప్పుడు వెన్ ఐ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్, నేను క్లాస్లోకి ఎంటర్ అయినప్పటికీ టీచర్ టీచ్ చేస్తున్నాడు, బోధిస్తున్నారు, క్లాస్ చెప్తున్నాను అర్థం. నేను క్లాస్లోకి ఎంటర్ అయ్యే సమయానికి ఎంత చెప్పినప్పుడు ఈ విధంగా రావాలి. నేను క్లాస్లోకి ఎంటర్ అయ్యే సమయానికి టీచర్ క్లాస్ చెప్తున్నారు అంటే ఇది లాంగ్ యాక్షన్ కదా, టీచ్ చేయడం. కాబట్టి వాజ్ టీచింగ్. ద టీచర్ వాజ్ టీచింగ్ వెన్ ఐ ఎంటర్డ్ ది క్లాస్ రూమ్. సో ఈ విధంగా వెన్తో ఒకటి V2 ఉంటే ఇంకోటి వెర్బోన్, అదే వజ్గానే వరగానే వెర్బోన్ ఐఎన్జీ. ఇక్కడ వరగానే వెర్బోన్ ఐఎన్జీ ఇచ్చి వెన్తో ఒక డాష్ ఇస్తే ఇక్కడ V2 వస్తుంది. వెన్తో ఉన్న సెంటెన్స్ ఇప్పుడు కూడా V2 రాయాలి. ఓకే ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూడండి. వాట్ వాజ్ షీ డూయింగ్ ఎట్ 5 o'clock ఎస్టర్డే. నిన్న 5 గంటలకి ఆమె ఏం చేస్తూ ఉన్నది అని అర్థం.
అప్పుడు దానికి ఆన్సర్ వస్తుంది సీ వాజ్ డూయింగ్ యర్ హోంవర్క్. చూసారా, వాట్ వాజ్ సీ డూయింగ్ ఎట్ 5 o'clock ఎస్టర్డే అంటే ఎట్ 5 o'clock ఎస్టర్డే కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్లో అడిగాం క్వశ్చన్ కూడా. అప్పుడు ఆన్సర్ కూడా ఎలా చెప్పాలి, పాస్ట్ కంటిన్యూస్ చెప్పాలి. సీ వాజ్ డూయింగ్ హెర్ హోంవర్క్ ఎట్ 5 o'clock ఎస్టర్డే అని చెప్పాలి. ఏ టెన్స్లో అడిగామో ఆ టెన్స్లో మనం చెప్పాలి. నెక్స్ట్, వాజ్ సీ ఈటింగ్ లంచ్ వెన్ యూ వెంట్ టు హెర్ హౌస్. వాజ్ సీ ఈటింగ్ లంచ్ వెన్ యూ వెంట్ టు హెర్ హౌస్ అంటే ఆమె ఇంటికి వెళ్ళేసరికి నువ్వు ఆమె తింటున్నదా, లంచ్ చేస్తున్నదా అని అర్థం. ఎస్ షీ వాజ్ ఈటింగ్, నో షీ వాజ్ నాట్ ఈటింగ్ అని చెప్పాలి. ఈ విధంగా మనము ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వెన్, వైలు, యాజ్, అలాగే ఎట్ ప్లస్ పర్టికులర్ టైం ప్లస్ పాస్ట్ ఇండికేషన్స్, అలాగే దిస్ టైం, బై దిస్ టైం, దిస్ మార్నింగ్ పక్కన పర్టికులర్ టైం వచ్చినప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే వాడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.